నిన్న తెలుగుదేశం నాయకులు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మా నాయకులందరూ కూడా అత్యుత్సాహంతో నిన్న బ్రిడ్జి అనేది ఓపెన్ చేయడం జరిగింది. మరి దానికి ప్రోటోకాల్ ఎందుకంటే ఎంతో అనుభవజ్ఞులు, మరి 83 నుంచి నేటికి 40 సంవత్సరాలు అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులు అయి ఉండి ఇక్కడ ప్రోటోకాల్ ఉంది. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ లోకల్ మేజర్ సర్పంచ్ ఉన్నారు, అలాగే ఇక్కడ జడ్పీటీస్ ఉన్నారు, ఇక్కడ ఎంపీపీ ఉన్నారు, విజయనగరం జిల్లాపై చైర్మన్ గారు ఉన్నారు. మరి ప్రోటోకాల్ వాళ్ళకి తెలియదా? అదేనా వాళ్ళ సంస్కారం? ఎందుకంటే పెద్దలుగా ఆయన అనుభవించిన కూడా ఆయనకి మేము అడుగుతున్నాం. ఎప్పుడు మరి దీంతోపాటు చూసుకుంటే తెలియకుండా మరి నిన్న ఓపెన్ చేయడం జరిగింది. మరి ఆ బ్రిడ్జి ఓపెన్ చేసేటప్పుడు 12,96,00,000 శాంక్షన్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొచ్చి ఓపెన్ చేసిన తర్వాత దానికి ఒక ప్రొటెస్టాల్ పెట్టలేదు. అప్పుడు ఒక 50 లక్షల రూపాయలు కానీ రోడ్డు ఓపెన్ చేస్తే ప్రొటెస్టాల్ పెట్టేసి దాని ప్రొటెస్టాల్ అది ఒక దిమ్మ కట్టేసి దాన్ని బోర్డు పెట్టించి ఓపెన్ చేయడం జరుగుతుంది. శిలాఫలకాలు మరి ఒక్క శిలాఫలకం పెట్టుకునే దుస్థితి కూడా లేదంటే మరి ఎంత దౌర్భాగ్యంగా ఉందో ఆలోచించండి. మరి నేను బ్రిడ్జి ఓపెనింగ్ అనేది చాలామంది ప్రజలు ఏంటనుకుంటున్నారంటే బస్సులు ఓపెన్ చేస్తున్నారా లేకపోతే బ్రిడ్జి ఓపెన్ చేస్తున్నారా అనే లెక్కల్లో నిన్న చేయడం జరిగింది. ఎవరికి అర్థం కావట్లేదు ఏటవుతుందని కూడా అంత దీనస్థితిలో నిన్న ఓపెన్ చేయడం జరిగింది. దయించి నేను పెద్ద ఆయన కూడా అక్కడ మాట్లాడడం జరిగింది. పెద్ద ఆయన మీ అందరికీ మేము కోరుకున్నది ఒకటే, మరి దేంతో మాట్లాడుతాం, ఇంజిన్ జ్ఞానంతో మాట్లాడుతాం, తెలిసి మాట్లాడుతూ తెలియక మాట్లాడుతూ తెలియదు. 2021లో ఆ రోజు జాన్యువరిలో రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా మాట్లాడి ఆ రోజు లోకల్ మా ఇక్కడ విజయనగరం ఎంపీ గారితో, లోకల్ లీడర్లతోటి, అలాగే మా జిల్లా చైర్మన్ గారితో, చంద్రశేఖర్ గారి అందరితో మాట్లాడి ఈ బ్రిడ్జి కూలిపోతుంది, ఇమీడియట్గా దీన్ని మూతవేయాలి, చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి 2021లో ఆ స్టాగ్ వేయడం జరిగింది. కావాల్సి డేట్ చూసుకోనండి. 2021 అంటే ఇప్పటికీ 5 సంవత్సరాలు కరెక్ట్గా. అయితే అప్పటికి 3 సంవత్సరాలు మా గవర్నమెంట్. 2021 అయితే 2022లో ప్రపోజ్ మా అప్పటి నుంచి మా పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో కానీ అక్కడ రైల్వే మినిస్టర్స్ కానీ మినిస్టర్లు అందరూ కూడా కన్సల్ట్ చేసి మనం అప్రూవల్ పెట్టించి అది కష్టపడడానికి 6 మంత్స్ తిరిగితే కానీ ఆ ఫైల్ శాంక్షన్ రాలేదు. 2022లో శాంక్షన్ అయ్యి వచ్చింది. 2022లో శాంక్షన్ అయ్యి వచ్చిన తర్వాత మొత్తం దాని ప్రాసెస్ పెట్టి అన్ని టెండర్లు అన్నీ కలిపి చేసుకుంటే 2023 జాన్యువరిలో మొత్తం విత్ పర్మిషన్ తోటి మొత్తం ఫుల్ పేజీగా రావడం జరిగింది. ఆ రోజు 2023లో టెండర్లు కూడా వేయడం జరిగింది. టెండర్లు వేసిన తర్వాత ఆ టెండర్ ఎవరైతే కాంట్రాక్టరో ఆ కాంట్రాక్టర్ అనే వ్యక్తి 2023 మార్చిలో పని ప్రారంభించడం జరిగింది. ఆ రోజు మీలాగా శంకుస్థాపన గారు చేయలేదు, గౌరవంగా వెళ్ళాం. ఆ రోజు నాయకులందరం వెళ్ళి జిల్లా ఎంపీ పార్లమెంట్ సభ్యులతో ముందు వర్క్ స్టార్ట్ చేయండి, ఇప్పుడేం ఓపెనింగ్ శంకుస్థాపన కట్టొద్దు, మనం కంప్లీట్ అయిపోయింది ఓపెన్ చేసుకుందని చెప్పేసి ఆ రోజు వర్క్ 2023 మార్చిలో వర్క్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. 2023 ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందండి? కరెక్ట్గా 3 సంవత్సరాలు, 2.5 సంవత్సరం 3 సంవత్సరాలు. మా టైంలో ఒక్క సంవత్సరంలోనే పునాదులు చేయించి మొత్తం బ్రిడ్జి చేసి 75% మేము ఆల్రెడీ బ్రిడ్జి కంప్లీట్ చేయడం జరిగింది. ఒక బ్రిడ్జి 12,96,00,000 రూపాయలతో కట్టవలసిన బ్రిడ్జిని 75% కంప్లీట్ చేస్తే మీ గవర్నమెంట్ వచ్చి ఒక పైసా ఎవరి దగ్గరికి వెళ్ళకుండా ఎవరికి కాంట్రాక్ట్ ఇచ్చేయకుండా వాళ్ళంతలా డబ్బులు ఎలాగ కాంట్రాక్ట్ లాస్ అయిపోతామని చెప్పేసి సర్టన్ పీరియడ్లో కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు కంప్లీట్ చేసేసారు. 12,96,00,000 బ్రిడ్జి కంప్లీట్ చేస్తే మా గొప్పతనంలాగా మా దానిలాగా కాళ్ళలు ఎగరేసుకునే గొప్ప మనసు మీదే.